ప్రభుని యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు, ఎన్ని నక్షత్రాలు ఉన్నా ఆ నక్షత్రాలన్నీ కూడా అక్కడే ఉంటాయి. మనము పుట్టినప్పటి నుండి నక్షత్రాలను చూస్తున్నాము. తరతరాలుగా నక్షత్రాలు అక్కడే ఉన్నాయి. కానీ గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? నడిచే నక్షత్రము ఎప్పుడైనా చూచారా? నడిపించే నక్షత్రాన్ని ఎప్పుడైనా గమనించారా? నడిచే నక్షత్రమా, నడిపించే నక్షత్రమా అని అనుకుంటున్నారా? అవును, ఇది నిజం, ఇది సత్యం. ఈ నక్షత్రం గురించిన మాటలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ధర్మశాస్త్రంలోనే ఆదిలోనే దేవుడు ముందుగా ఈ యొక్క నక్షత్రం విషయమై వ్రాయించాడు. ఈ నక్షత్రం గురించిన ఆలోచన, తలంపు జ్ఞానులు, శాస్త్రజ్ఞులు ఆలోచన కలిగి ఉన్నారు. ఇంతకీ ధర్మశాస్త్రంలో ఏమి వ్రాయబడింది, ఎక్కడ వ్రాయబడిందో విందామా? సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనంలో ఉన్న ఈ మాట వినండి. నక్షత్రము యాకోబులో ఉదయించును. నక్షత్రము యాకోబులో ఉదయించును. ఈ మాటను బట్టి శాస్త్రజ్ఞులు ఎన్నో సంవత్సరాలుగా వారు ఈ నక్షత్రము ఎక్కడ 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 పుడుతుందని వారు పరిశోధన చేస్తూ ఉన్నారు. ఒకరోజు వారి యొక్క ప్రయాస ఫలించింది. ఆ శుభదినం, పర్వదినం రానే వచ్చింది. ఆ శుభదినం, పర్వదినం ఏమిటనగా తూర్పు దిక్కున నక్షత్రము ఉదయించింది. ఈ నక్షత్రము ముందుగానే ప్రవచింపబడిన ప్రవచనం ఇది. యాకోబులో నక్షత్రము ఉదయించును. ఆ ఉదయించిన నక్షత్రమే తూర్పు దేశపు జ్ఞానులు కనుకొన్నది. ఆ నక్షత్రము జ్ఞానులకు కనిపించింది. ఆ నక్షత్రాన్ని జ్ఞానులు వెంబడించారు. ఆ నక్షత్రం నడుస్తూ ఉంది. నడుస్తున్నప్పుడు నడిచే ఆ నక్షత్రాన్ని చూస్తూ జ్ఞానులు కూడా నడుస్తూ వచ్చారు. ఎంత గొప్ప అద్భుతం! నడిచే నక్షత్రం, జ్ఞానులను నడిపించే నక్షత్రము. ఈ నక్షత్రము గురించి జ్ఞానులు పరిశోధన చేస్తూ వచ్చారు. జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూచి వెంబడించారు. ఆ నక్షత్రం వారికి మార్గము చూపించింది. అవును ప్రియులారా, ఆ నక్షత్రం దేనికి సాదృశ్యమో తెలుసా? స్వయాన యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యం. జగద్రక్షకుడైనటి యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఆ నక్షత్రం ఉంది. అలాగే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన బిడ్డలందరూ కూడా ఆ నక్షత్రములే ఈ భూమి మీద మనము ప్రకాశిస్తూ ఉండాలి. దేవుని వాక్యము, పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో తెలుసా? దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనంలో, బుద్ధివంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారి ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదరో వారు నక్షత్రములే నిరంతరము ప్రకాశించెదరు. భూమి మీద మనిషి నిరంతరం బ్రతకలేడు, అసాధ్యము. కానీ తను చేసే క్రియల ద్వారా నిరంతరము జీవిస్తూ ఉంటాడు. ఏంటి ఆ క్రియలంటే? నువ్వు నమ్మిన సత్యము, నువ్వు తెలుసుకున్న జీవం గురించి, నువ్వు నమ్మిన నిజమైన దేవుని గురించి ఇతరులకు తెలియపరిచినప్పుడు ఈ భూమి మీద మనము నిరంతరము కూడా వెలుగుతూ ఉంటాం, జీవిస్తూ ఉంటాం. యేసు ప్రభు ఈ లోకంలో వచ్చాడు అని ఆ నక్షత్రము సాక్ష్యమిస్తూ వచ్చింది. అవును ప్రియులారా, నక్షత్రము వెలిగింది. యేసు ప్రభు నమ్మిన బిడ్డలు కూడా వెలుగుగా ఉండాలి. ప్రభు అంటాడు, నేను లోకానికి వెలుగై ఉన్నాను, మీరు లోకానికి వెలుగుగా ఉండండి. వెలుగు ఆశీర్వాదం, వెలుగు దీవెన, వెలుగు సంతోషం, వెలుగు ఆనందం, వెలుగు మంచిది. అదే చీకటి,
పాపానికి సాదృశ్యం, అయోమయ జీవితానికి సాదృశ్యం, దుఃఖానికి, బాధకు, కన్నీటికి కారణం. అంధకారంలో జీవిస్తున్నావో ప్రియ సహోదరుడా, సహోదరి, ఇదిగో నీకోసమే నిన్ను వెలుగులో నడిపించడానికి యేసు ప్రభువారు ఈ భూమి మీద వెలుగుగా వచ్చాడు. ఆయన వెలుగులోనికి రండి. ఆ వెలుగులో దొరికే ప్రతి దీవెన, ఆశీర్వాదము పొందుకోలాగున పరిశుద్ధాత్మదేవుడు సహాయం చేయునుగాక. దైవాశీస్సులు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడి ప్రభువా, ఆకాశంలో ప్రభువా కనిపించిన నాయన నక్షత్రము యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా మీరు ఉంచారు. అలాగే మిమ్మల్ని నమ్మిన బిడ్డలంగా మేము ఆ నక్షత్రములో ఉండాలని ఇష్టపడుతూ ఉన్నారు. మీకు స్తోత్రం ప్రభువా. ఆ నక్షత్రము నడిపించే నక్షత్రము, వెలుగుతున్న నక్షత్రము ప్రభువా, మేము కూడా మీలో జీవిస్తూ నడుస్తూ అనేక మందిని నడిపించే వారిగా మమ్మల్ని సిద్ధపరచండి. మేము చేస్తున్న ప్రార్థన ఆలకించండి. వాక్యం అంటున్న మా ప్రియులను పేరు పేరున దీవించుమని, వెలుగుమయంగా ఆశీర్వదించుమని యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.